హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. మన గార్డెన్‌లో అరటి గెల రెడీ అయింది ఉంది కదా! అది మక్కే సమయంలో నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వచ్చేసరికి అన్నీ కింద పడ్డాయి రాలి. ఇంకా మిగతావి కూడా కొన్ని రాలిపోయే స్టేజ్‌లో ఉన్నాయి. అందుకనే నేను తెంపేస్తున్నా. ఇంకొక గెల మాత్రం ఉంచేసిన అలాగే. మనకివి ఒక చిన్న డబ్బడు ఎళ్ళినాయి. అంటే ఒక 2 డజన్లు ఎళ్ళినాయి. ఇంకా గెలకి ఉన్నాయి. ఎలా రాలుతున్నాయో చూడండి. ముట్టుకుంటేనే పడిపోతున్నాయి కింద. వీటితోని ఒక మంచి జీరో బడ్జెట్ ఫర్టిలైజర్ 3 విధాలుగా నేనిప్పుడు చేయబోతున్నా. అంటే అరటి పండ్లతోని కాదు. బనానా పీల్స్ ఉంటాయి కదా! అంటే బనానా తొక్కలతో మనకు మళ్ళీ అరటి పండ్లు వచ్చే వరకి ఈ ఫర్టిలైజర్ మన చెట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నేను 3 పద్ధతుల్లో తయారు చేయబోతున్నా. మంచి జీరో బడ్జెట్ అండి. ఖర్చు లేని పద్ధతిలో నేనిప్పుడు ఈ అరటి తొక్కలతో ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నా. లిక్విడ్ ఫర్టిలైజర్ కావచ్చు, పొడి దార కావచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? బనానా పీల్ అంటే అరటి తొక్కలతో అందులో ఎంత పొటాషియం ఉంటుందో మనకు తెలుసు. చాలా ఎక్కువ పొటాషియం ఉంటుందండి దీంట్లో. అలాగే లైట్గా ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇంకా మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటుంది. ఇది మొక్కలకి చాలా మంచిది. పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి. అయితే ఈ అరటి తొక్కలతో ఫర్టిలైజర్ తయారు చేసుకునే విధానం 3 రకాలుగా ఎలా తయారు చేసుకోవచ్చో ఒకదాని తర్వాత ఒకటి మీకు క్లుప్తంగా క్లియర్గా చూపిస్తా ఈ వీడియోలో. ఒకదాని మించి ఒకటి ఈజీగా తయారవుతుంది. ఆ మెథడ్ కూడా ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. మా ఇంట్లో బనానా చాలా బాగా వస్తాయండి. గార్డెన్లో 2-3 చెట్లు ఉన్నాయి కదా! ఆ బనానాస్ వచ్చిన తర్వాత నేను ఇలా ఫర్టిలైజర్ లాగా తయారు చేసి భద్రపరుచుకుంటాను మన మొక్కలకి. అందుకే ఇవాళ మీకు ఈ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ పద్ధతిలో మీకు చూపించబోతున్నా. నా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లాంగ్ వీడియోస్ మాత్రం చూడట్లేదు. దయచేసి చూడండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. కొంతమంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం 3 రకాలు అని చెప్పుకున్నాం కదా! ఈ 3 రకాలుగా చేయడానికి మనం ముందుగా చేయవలసింది చేద్దాం. ఈ అరటి తొక్కలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్నటువంటి సారం తొందరగా దిగాలి అంటే కట్ చేయకున్నా పర్వాలేదు కానీ కట్ చేసుకుంటే మనకి తొందరగా అవుతుందన్నమాట. అందుకే ఈ విధంగా మనం కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా 3 రకాలుగా చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తా. దీని నుంచి ఏ విధంగా ఫర్టిలైజర్ తయారు చేసుకుంటామన్నది అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దీన్ని మనం ఒక ప్లేట్లో వేసి ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టడం అంటే కనీసం ఎండలో ఒక 5-6 డేస్ ఉంటే మాత్రం అవి నల్లగా మారి గలగలా తయారవుతాయి కదా! చూడండి ఇలా. ఇప్పుడు ఇవి కరకరలాడుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే అప్పడాలు చేసుకుంటే ఎలా కరకరలాడుతూ ఉంటాయో అలా అన్నట్టు. ఇలా తయారైన దాన్ని ఏం చేస్తామంటే మిక్సీ పట్టాలండి. మిక్సీ పడితే అది పౌడర్ కింద తయారవుతుంది. చూడండి. ఈ పౌడర్ అనేది బాగా ఫైన్ పౌడర్ కావాలి. ఈ విధంగా మెత్తగా రావాలి. ఈ అరటి తొక్కలు అనేది బాగా ఎండితేనే ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా మారుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక గాజు సీసాలో భద్రపరచుకోవచ్చు. ఈ పౌడర్ని ఫెర్టిలైజర్ లాగా మొక్క చుట్టూ చల్లారనుకోండి
ఒక మొక్కకి 2-3 చెంచాలు చాలండి. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ పౌడర్ రూపంలో చల్లడం ద్వారా స్లో రిలీజ్ ఫర్టిలైజర్ లాగా తయారవుతుంది. ఇది ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఎందుకంటే వాటర్ పదన అనేది తాకలేదు కదా, బాగా ఎండింది కదా ఆ ఫీల్స్ అనేటివి. దీన్ని మనం మొక్కకి కొంచెం మట్టి తీసి చల్లిన తర్వాత మళ్ళీ మట్టి కప్పేస్తే అది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఇది స్లోగా మొక్కకి యాడ్ అవుతూ ఉంటుందండి. మొక్కకి చాలా మంచి పోషకాలు కూడా లభిస్తాయి దీని ద్వారా. ఇది ఒక మంచి జీరో బడ్జెట్తో కూడుకున్నది. ఇది మొక్క ఎప్పుడు డల్ అవుతుందో అప్పుడు మనం ఈ పౌడర్ని కాస్త వేసామంటే మొక్క మళ్ళీ బలంగా తయారై పూలు కానీ పండ్లు కానీ మనకి అందిస్తుంది. ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి ప్రతిసారి. ఇంకొక మెథడ్ చూద్దాం. దీనికంటే ఈజీ మెథడ్ ఇంకొకటి ఉందండి. ఒకదాని తర్వాత ఒకటి ఈజీ మెథడ్ అండి నేను చెప్పేది. దీనికంటే ఈజీ మెథడ్ ఏంటి అంటే అరటి తొక్కల్ని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి సెకండ్ మెథడ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ వేస్తే ఇంకా మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయన్నది డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వివరంగా మీకు వీడియో చేసి చూపిస్తాను. మనం కొంచెం శ్రమ తీసుకుంటే చాలండి, మొక్కలు మన చేతుల మీదుగా ఆరోగ్యంగా పండ్లని పూలని అందిస్తాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ తొక్కలని, ఈ ఫీల్స్ని మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 1 లీటర్ బాటిల్లో ఇవి మొత్తం వేసేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో నానబెడితే ఇందులో ఉన్న మినరల్స్ ఏమవుతాయంటే అంత తొందరగా నీళ్ళల్లో కలవవు. కాబట్టి దీన్ని కనీసం 1 వారం రోజులు నీళ్ళల్లో నానబెట్టాలి. వారం రోజులు నీళ్ళల్లో నానబెడితే మెల్లగా ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ ఆ వాటర్లో కరుగుతాయి. ఇది రోజు పొద్దున సాయంత్రం తిప్పుతూ ఉండాలండి, ఒకటే డైరెక్షన్లో. మూత పెట్టేసి పక్కన నీడలో పెట్టుకోవాలి. మెయిన్ మనకి ఇందులో ఏంటంటే పొటాషియం. ఈ పొటాషియం మినరల్ మనకి ఎక్కువ కావాలి. మిగతావి కూడా ఉంటాయి కానీ మనకి ఎక్కువగా పొటాషియం కావాలి. ఇది వారం రోజులు ఇలా పొద్దున సాయంత్రం ఒకటే డైరెక్షన్లో తిప్పిన తర్వాత చూస్తే చూడండి, కొంచెం స్మెల్ మాత్రం వస్తుందండి, వాసన అనేది వస్తుంది. అయినా సరే ఒకసారి మనం అలా కలిపి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి పొటాషియం బాగా ఉంటుందన్నమాట. ఆ పొటాషియాన్ని మనం డైల్యూట్ చేసి మొక్కకి మనం వాడుకోవచ్చు. ఏ విధంగా డైల్యూట్ చేయాలన్నది నేను ముందు చెప్తాను. ఫస్ట్ ఈ మెథడ్ చూడండి. ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న దీన్ని మీరు సీసాలో పెట్టి ఉంచుకోవచ్చు. అంటే నీడలో లేక వెలుతురు తగలని ప్రాంతంలో దీన్ని పెట్టుకోవచ్చు. ఒక బాటిల్లో కానీ గాజు సీసా ఉంటుంది కదా, అందులో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ తొక్కలు ఉన్నాయి కదా, అది మనం కంపోస్ట్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం కంపోస్ట్ చేసుకుంటాం కదా, అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 వంతు ఈ లిక్విడ్ అయితే 5 వాటర్ పోసి డైల్యూట్ చేసుకోవాలి. మనం చెట్టు చుట్టూ చల్లుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి దీన్ని డైరెక్ట్గా వేసేయకుండా 1 వంతు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే 5 వంతులు వాటర్ కలుపుకోవాలి. అంటే 6 వంతులు అవుతుంది. దాన్ని మనం మొక్క మొదట్లో ఒక 250 ml వేస్తే సరిపోతుంది డైల్యూట్ చేసిన దాన్ని. ఇప్పుడు నేను దీన్ని ఒక చిన్న గ్లాసు, ఒక అర్ధపావు గ్లాసు, ఇది దీంట్లో నేను 1 గ్లాసు ఈ లిక్విడ్ పోసుకుంటున్నాను.
దీనికి మనం 5 వాటర్ పోసుకోవాలి ఈ గ్లాస్తో. చూడండి, ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దీన్ని మనం చెట్ల మొదట్లో పోసేసుకోవడమే. ఇక్కడ బంతి చెట్లు ఉన్నాయండి మాకు. ఇవాళ పూజకి కొన్ని తెంపిన, అందుకనే తక్కువ కనబడుతున్నాయి. ఇది మల్లె చెట్టు, ఇది విరజాజి చెట్టు. చూడండి ఎంత బాగా పూస్తుందో. చిన్న చెట్టు అయినా కూడా పూలు మొత్తం రాలిపోతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చెట్టు అయినా ఎంత బాగా పూస్తుందో. ఇది మనం ఒక నెలకు ఒకసారి ఇచ్చుకున్నా కూడా మనకి చాలా రకాలుగా పూలు, మనం గార్డెన్లో ఏ చెట్లు పెట్టుకున్నా ఆ పూలు మనకి అందుతాయి. ఇంకా దీనికంటే పవర్ఫుల్ మెథడ్ ఇంకొకటి ఉందండి. ఇప్పుడు మనం అది చూద్దాం. ఇది మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు 3వ మెథడ్ అండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఒక 15 మినిట్స్లో తయారైపోతుంది ఇది. మీరు వారం రోజులు 10 రోజులు ఆగక్కర్లేదు. ఇదివరకు ముందు చూపించిన కదా, వారం రోజులు నీళ్ళల్లో నానబెట్టి లేకపోతే ఎండబెట్టి, అలా కాకుండా అప్పటిదప్పుడు చేసుకునే మెథడ్ అండి ఇది. ఈ అరటి తొక్కల్ని ఒక గిన్నెలో వేసి దానిలో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని ఇలా ఒక 15 నిమిషాలు బాగా మసలపెట్టుకోవాలి. దానిపై మూత పెట్టుకొని మరగబెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఇందులో మినరల్స్ పోకుండా పైన మూత పెట్టి మరగనివ్వాలండి. లేదంటే ఆ మినరల్స్ అనేటివి పైకి వెళ్ళిపోతాయి. ఆ మూత అనేది లాస్ట్ వరకు తీయకూడదు, చల్లారేంత వరకు తీయకూడదు ఆ మూత అనేది. ఇప్పుడు ఈ తొక్కల్ని మళ్ళీ కంపోస్ట్లో వేసేసుకోవడమే. ఈ తొక్కలు అనేటివి మొత్తం మరిగిపోయినాయి కాబట్టి పనిచేయవు, అయినా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఈ మెథడ్ అనేది మీరు ఇందాక చేసిన దానికంటే చాలా పవర్ఫుల్ అండి. దీన్ని డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వచ్చు. దీన్ని కూడా నిల్వ పెట్టుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అన్నీ వచ్చేసినట్టే. ఆ తొక్కల్లో ఏమీ ఉండదు. అదేవిధంగా అందులో ఉండే ఫాస్ఫరస్ కొద్దిగా ఉన్నా కూడా అది కూడా నీళ్ళల్లో వచ్చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు చల్లారిపోయింది కదా, ఒక సీసాలో తీసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దగ్గర ఒక 2 నెలల వరకు ఇది కూడా మనం 1:5 రేషియోలో మొక్కలకి ఇవ్వచ్చండి. అంటే ఒక ఇంత ఈ లిక్విడ్ అయితే 5 వాటర్ పోసి మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇది కూడా మొక్కలకి ఎంత వేయాలి అంటే, ఒక మీడియం సైజు మొక్కకి 12 అంగుళాల మొక్కకి ఒక 1/2 లీటర్ చొప్పున. అంటే చిన్నగా ఉన్నాయనుకోండి ఒక చిన్న గ్లాసుడు, నేను ఇప్పుడు చూపించిన కదా ఇదే గ్లాసుడు. ఇది పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి మాత్రమే వేసుకోవచ్చు. మామూలు మొక్కలకి అవసరం ఉండదు. కూరగాయ మొక్కలకి, ఆకుకూరలకు కూడా ఇది అవసరం ఉండదు. పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి వేసి చూడండి మీరు, బ్రహ్మాండంగా పూలు పూస్తాయి, కాత కూడా బాగా కాస్తుంది. పొటాషియం రిచ్ అండి ఇది, కాబట్టి బాగా పూలు పూస్తాయి, కాత కూడా బాగా వస్తుంది. ఇది బాటిల్లో పోసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా మూత తీయాలండి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, గుసగుస పొంగినట్టు అవుతుంది, లేదంటే అలా నురుగా వచ్చేసి పైకి తన్నేస్తూ ఉంటుందండి. ఈ మూత పెట్టిన తర్వాత అప్పుడప్పుడు ఆ మూత తీసేస్తూ ఉండాలండి, లేదంటే గ్యాస్ ఫామ్ అయ్యి పేలిపోతూ ఉంటుంది. ఇలా చేసి మన మొక్కలకి ఇచ్చారంటే మళ్ళీ కాత పూత అనేది మనం ఈజీ పద్ధతిలో 0 బడ్జెట్లో చేసేసుకోవచ్చు మన చేతుల మీదుగా. ఈ 3 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ లాస్ట్ మెథడ్ చాలా బాగా నచ్చిందండి. ఈ లాస్ట్ మెథడ్ ఎందుకు నచ్చిందంటే, చాలా తొందరగా తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు కదా. ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసిన దానికంటే, వారం రోజులు నిల్వ ఉంచిన దానికంటే ఇది తొందరలో అవుతుంది కదా. ఈ పౌడర్ చేసుకునే మెథడ్ ఏంటంటే స్లో రిలీజ్ లాగా తయారవుతుంది, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, ఎందుకంటే అది తడి లేకుండా బాగా ఎండబెట్టి చేసుకుంటున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదములు చూసినందుకు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.